ఇస్తారు జీతాలు ఇట్లా ఇస్తారు, నెలకు ఇవ్వకుండా ఇట్లా 3 నెలలు 4 నెలలు కనీసం అట్లా కూడా మాస్తలేవు సార్. ఇప్పుడు మేము చేసిన సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో నెల 15 రోజుల డబ్బులే వచ్చినాయి సార్. ఎట్లా గడుస్తుంది సార్? మేము అప్పులు ఇప్పుడు ఇక్కడ అప్పులు తెచ్చుకోవాలి, అప్పులు అట్లా కాదు సార్. ఇప్పుడు మాకు ఆయన ఇచ్చేది 4000 5000 కావచ్చు, కానీ మేము ఇప్పుడు అప్పులు తెచ్చుకుంటే ఇటు మిత్తి కట్టాలి ప్లస్ ఇటు అసలు కట్టాలి. అంటే మాకు మిగిలేది ఏముంది సార్? అది ఏదో మాకు నెల నెలకి ఇవ్వాలని ఏదో పొట్ట కూటి కోసము మా బాధ అర్థం చేసుకోండి సార్. పిల్లలు ఉన్నారు ఇంట్లో, అన్ని చిట్టీలు అవి ఎన్ని అని సార్. మా ఆయన మాకు ఏదో కాలం మంచిగా లేక ఫారిన్ వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళ జీతం కూడా తక్కువనే సార్. మా జీతాలు కూడా ఇక్కడ అట్లా ఇట్లా అయినప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఎవరు చూస్తారు సార్? మీరు కాకపోతే అన్ని జిల్లాలలో పడతాయి, మీరు ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ప్లీజ్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మా డబ్బులేవో మాకు ఇవ్వండి. ఇప్పుడు మీరు డబ్బులేవో ఈ పెండింగ్ ఉన్న డబ్బులు ఇవ్వకుండా ఉన్నారంటే మేము అసలు స్కూల్కి వెళ్ళాము, అసలు దాన్ని మొత్తాన్ని శుభ్రం చేయము. అప్పటి తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి అంతే. విద్యార్థి కార్యక్రమం నమస్కారము. మాకు వెళ్ళని బతుకులతోటి మేము ఇలా ఇస్తున్నాము. మేము స్కూల్లో చేస్తున్నాం 9